Hey everyone, welcome back to our channel. ఈ వీడియో మొత్తం మా అక్క బర్త్డే వ్లాగ్ అనమాట. అంటే అంత ధూమ్ధామ్గా ఏదో పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, జస్ట్ ఒక సింపుల్గా చేసుకున్నాం. అండ్ I just wanted to make a simple vlog and put it out there so I can see it back as a memory. అండ్ మన ఛానల్ అంతా ఇంకంతే ఒక చిన్న మెమరీ కార్డ్లా అనమాట, కైండ్ ఆఫ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అ వీడియో. ఇట్స్ ద డే బిఫోర్ బర్త్డే. వీళ్ళంతా బజార్కి వెళ్ళారు, నేను వెళ్ళలేదు. కానీ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే వీళ్ళు రగ్గులేవో కొనుక్కుంటున్నారు అండ్ పానీపూరి తింటున్నారు. అది చూడగానే నాకు ఇదే గుర్తొచ్చింది ఫస్ట్ థింగ్. ఉంటుందంటే దీని రుచి నాకు తెలియదు. మీరు చేతి పెట్టుకొని తన పానీపూరి టేస్ట్గా లేనప్పుడు నేను తింటే తప్పు ఏంటమ్మా పొంగడం. ఐఎమ్ సారీ బట్ నాకు అదే గుర్తొచ్చింది ఫస్ట్. ఆ యమ్మీ ట్రీట్ తినేసి ఒక స్పెషల్ థింగ్ జరిగింది. కేక్ తెచ్చుకోవడానికి వెళ్ళాం కదా, అక్కడ ఒక ఎల్లో కేక్ నచ్చింది, దాని మీద ఒక ఫ్లవర్ నచ్చలేదు, అది స్క్రేప్ చేసేయండి అని చెప్తే చేసి తెచ్చారు. కానీ అది అంతా రఫ్గానే వదిలేశారు. ఏంటిది అంటే మాకు ఇది చేయడం రాదు, కేక్ చేసే వాళ్ళు వెళ్ళిపోయారు అని అడిగారు. అయ్యో అదేంటి మరి అంటే మీకు వచ్చా అని అడిగితే యా టూల్స్ ఉంటే చేయగలమంటే సరే పదన్నని కిచెన్లోకి తీసుకెళ్లారు. ఆ బేకరీ కిచెన్లోకి తీసుకెళ్తే అక్కడ లాట్స్ ఆఫ్ కలర్స్ అన్నీ ఉన్నాయి. అది మేమే చేసుకున్నాం, చాలా స్పెషల్గా అనిపించింది. నాకు నార్మల్ కేక్ ఇష్టం, కానీ మా ఇంట్లో పేస్ట్రీస్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంకొక వాళ్ళందరూ మూవీ చూస్తున్నారు. నేను కేక్ తీసి మొత్తం ప్రిపేర్ చేద్దాం. 12 అయిపోతుంది ఆల్రెడీ. కేక్ ఫ్రీజర్లో పెట్టాం. ఇప్పుడు కేక్ పెట్టేసుకున్నాం. సో ఇట్స్ ఆల్రెడీ 11:57. లెట్స్ సర్ప్రైజ్ హర్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం లేదు, ఆల్రెడీ చూస్తుంది. ఇట్స్ 12:59. ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక మూవీ చూస్తాం, హారర్ మూవీ పెట్టుకున్నాం. మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి డైలీ ఏదో ఒక హారర్ మూవీ చూస్తున్నాం. నైట్ భయమైనా సరే దుప్పట్లు కప్పుకుని మరీ చూస్తున్నాం. రాత్రి 2:30 అయిపోతుంది రోజు పడుకునేటప్పటికి. అయినా మారండి, వీళ్ళంతా మారరా. చూస్తూనే ఉంటాం. ఈరోజు కూడా చూస్తున్నాం. రేపు మార్నింగే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఇప్పుడు మూవీ చూసి పడుకునేటప్పటికే నాకు తెలిసి 2:30 అయిపోతుంది. ఇంకా పడుకోకుండా డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చే మనం. చూడాలి రేపు ఎంత ఎర్లీ మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి హెడ్ బాత్ ఒకటి చెయ్యాలి. ఇంకేముందిలే, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్న అయితే ఏంటి సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి చూద్దాం. మార్నింగే లెగిస్తే గుడికి వెళ్దాం, లేకపోతే అలా 9కి అలా ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు. లెట్స్ సీ. బాయ్. ఇప్పుడు కట్ చేసుకున్న కేక్ జస్ట్ డిజర్ట్లా తినేస్తాం అందరం. అండ్ రేపు ఈవినింగ్ మంచిగా కట్ చేసుకుంటాం రెడీ అయ్యి కేక్. ఇట్స్ ద నెక్స్ట్ మార్నింగ్. పొద్దున్నే లెగిసి నైట్ 2:30కి పడుకున్న, మార్నింగ్ 4కి వెళ్ళిపోయారు గుడికి. అది ఎలాగో మరి మనకు తెలీదు. నేను ఇప్పుడే లేచా. Much later. సో బర్త్డే గర్ల్ ఈస్ గెటింగ్ రెడీ. మేము కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాం. టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం.
అమ్మవారి గుడికి, శుక్రవారం కదా. అండ్ అసలు పెద్ద ఫంక్షన్ లాగా చేద్దాం అనుకోలేదు, కానీ ఇక్కడ మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం ఎవరి బర్త్డే అయినా డిన్నర్ ట్రీట్ ఇవ్వడం ఒక చిన్న ట్రెడిషన్లా అనమాట. మొన్న మా మానసక్క బర్త్డే అయితే డిన్నర్ ట్రీట్ ఇచ్చింది, నా బర్త్డే కూడా డిన్నర్ ట్రీట్ ఇచ్చాను, ఇప్పుడు మా అక్క బర్త్డే కూడా డిన్నర్ ట్రీట్. కానీ మేము బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే వండించుకుందాం అనుకున్నాం. అదే ఒక చిన్న ఫంక్షన్లా అయిపోతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మెంబర్స్ అయ్యారు. సో 22 టు బి ఎగ్జాక్ట్ 22 మెంబర్స్ అయ్యారు. సో లెట్స్ సీ. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వస్తున్నాం, ఇప్పుడు రెడీ అవ్వాలి పార్టీకి. బాయ్. మా అక్క బర్త్డేకి నేను కూడా డ్రెస్ తీసుకున్నాను. లెట్స్ గెట్ డ్రెస్డ్. ఏజుడ్ వచ్చాడు ఎందుకో. ఫిట్ చెక్ ఫర్ ద బర్త్డే గర్ల్. ఇది మా అక్క బర్త్డే డ్రెస్. తిరుగు. ఇంకో డ్రెస్ ఉంది, అది రేపు విజయవాడకి వేసుకొస్తుంది. అంటే 2 డ్రెస్సెస్ తీసుకుంది టోటల్గా. కేక్ కట్ చేసి తినడానికి కొంచెం టైం పడుతుందని, ఆకలేస్తుందని ముందే తినేస్తున్నాము మేము, మా బొమ్మి. ఇంకా బర్త్డే పార్టీ అంతా స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ అందరూ వచ్చేసారు. మేము తయారు చేసుకున్నాం కదా ఫ్రెడో బేక్స్లో, ఆ కేక్ కట్ చేసాము. మన టిపికల్ ఇండియన్ థింగ్స్ తెలుసు కదా, కేక్ కటింగ్ అంటే అందరూ వచ్చి కేక్ నోట్లో పెడుతున్నట్టు ఫోటోలు, ఆ ఫోటోలన్నీ తీసుకున్నాక డిన్నర్ రెడీ అయిపోయింది. సో పెద్దోళ్ళందరూ ముందు తినేసారనమాట. మేమే కావాలని ఆగిపోయాం, లాస్ట్లో అందరం కలిసి తిందామని, మా కజిన్స్ అందరం. ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్. యాక్చువల్ టైం లేదు మాకు, చాలా పనులు. ఇక్కడ పెడతాను, టైం ల్యాప్స్ చూసుకోండి. బాయ్. మా మిన్నక్క చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అక్కకి. సో నేను దానికి హెల్ప్ చేస్తున్నాను, నేను మా క్రాంతి బావ. మేమంతా అదంతా సెటప్ అంతా చేసేసాం. అండ్ దానికి ఇష్టమైన చాక్లెట్, డోనట్ అండ్ బ్రౌనీ స్లైస్ అన్నీ తెచ్చిపెట్టాం. ఇంకా దానికి చూపించాలి. Ready, 1, 2. Happy birthday.
కానీ తీసుకోవట్లేదు.